శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. మీకు ఈ రోజు గుర్తుందా? పెహల్గాంలో ఉగ్రదాడి జరిగి నేటికి ఏడాది అవుతుంది. కానీ ఆ మారణ హోమం మిగిల్చిన విషాదం ఆ 26 కుటుంబాలను ఇంకా వెంటాడుతూనే ఉంది. ఆ ఉగ్ర ఘటనకు సంబంధించి ఇప్పుడు మరో కోణం వెలుగులోకి వచ్చింది. ఇది విన్న వాళ్ళు షాక్ అవుతున్నారు. ఇందులో 2 స్థానికుల పాత్ర ఉన్నట్లు తేలింది. దాడికి పాల్పడిన 3 పాకిస్తానీ ఉగ్రవాదులకు వారు ఆశ్రయం కల్పించారు. చెప్పే అవకాశం ఉన్నా పోలీసులకు సమాచారం ఇవ్వకుండా వారి గురించి రహస్యంగా ఉంచారని వెల్లడైంది. ఈ విషయం అంతా కూడా ఎందుకోసం చేశారని తెలిస్తే డెఫినెట్గా భారతీయులుగా మీ రక్తం మరిగిపోతుంది. $3,000 కోసం ఇంతమంది ప్రాణాలు పట్టున పెట్టుకున్నారు. NIA విచారణలో ఈ విషయం వెల్లడైంది. ముందులే గనక చెప్పి ఉంటే అసలు ఇంత పెద్ద యుద్ధం జరిగేదా? ఆపరేషన్ సింధూర్ జరిగేదా? మనకి కొన్ని ప్రాబ్లమ్స్ చిన్నగానే కనిపించవచ్చు అంశాలు, కానీ వాటి వల్ల జరిగినటువంటి నష్టం పూడ్చలేనిదిగా మారుతుంది. ఇది కూడా అలాంటి నష్టమే. గతేడాది ఏప్రిల్ 21 రాత్రి 10:30 సమయంలో స్థానికులు పర్వేజ్ అహ్మద్, బషీర్ అహ్మద్ వారి వద్ద 3 ఉగ్రవాదులు ఆశ్రయం పొందారు. ఆ సమయంలో వారి వద్ద ఆయుధాలు కనిపించాయి. వాళ్ళు చూశారు. ఉర్దూ, పంజాబీ కలగలిసిన భాష వాళ్ళు మాట్లాడారు. లష్కరే తయ్యిబా అగ్ర కమాండర్ ప్రధాన నిందితుడు సాయిజ్ జట్ అలియాస్ అలీభాయ్ గురించి మాట్లాడుకున్నారు. తమ ప్రాంతంలో దాడి జరగటం ఖాయమని వారి మాటలను బట్టి అర్థమైనా కానీ వారు పోలీసుల్ని కన్సల్ట్ అవ్వలేదు, ఏమాత్రం అప్రమత్తము చేయలేదు, మౌనంగా ఉండిపోయారు అనే విషయం ఇప్పుడు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. ఐదు గంటల పాటు వారి వద్ద ఆశ్రయం పొందిన ఆ 3 ఉగ్రవాదులు అక్కడే తినేసి వెళ్ళిపోయారు. ఇందుకోసం 3,000 ఇచ్చారు. తర్వాత ఏప్రిల్ 22న దాడి జరగటానికి ముందర కొన్ని గంటల ముందు మధ్యాహ్నం 12:30 సమయంలో ఆ ఉగ్రవాదులు బైసరన్ లోయలోని ఒక కంచె వెనకాల దాక్కున్నారు. ఆ విషయాన్ని పర్వేజ్ అహ్మద్, బషీర్ అహ్మద్లు గుర్తించారు. అప్పుడు కూడా పోలీసులకు కానీ స్థానిక టూరిస్ట్ ఆపరేటర్లకు కానీ వీరు సమాచారం ఇవ్వలేదని వెల్లడైంది. ఇక ఆ 2 తమ గుర్రాలు ఎక్కటానికి పర్యాటకులు ఎవరైనా వస్తారా అని మాత్రమే చూసుకున్నారు తప్పితే మధ్యాహ్నం 1:30 సమయంలో కొందరు రాగానే వారిని పహల్గాంలోని బైసరన్ లోయకు తీసుకెళ్లారు. ఆ తర్వాత కొన్ని గంటలకు అక్కడ కాల్పుల మోత వినిపించడం, ఆ వాతావరణం అంతా రక్తసిక్తమవటాన్ని చూశారు. దాంతో తమకేం సంబంధం లేదన్నట్లుగా నిశ్శబ్దంగా అక్కడి నుంచి జారుకున్నారని తెలిసింది. NIA వారిని గత ఏడాది జూన్ 22న అరెస్టు చేసింది. డిసెంబర్లో ఫైల్ చేసిన ఛార్జ్ షీట్లో సాహిద్ జట్ పేరుతో పాటు ఆ స్థానికుల పేర్లను చేర్చింది. ఇప్పుడు చెప్పండి, ఈ స్థానికులు ఆ టెర్రరిస్టుల కన్నా ప్రమాదకరమా కాదా? మీరేమంటారో కామెంట్ చేయండి.